అలాగే మరో పుస్తకాన్ని ఆవిష్కరించడానికి మహిళా సోదరమణులు మరికొంతమంది కూడా విచ్చేస్తూ ఉన్నారు. అయితే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే కంటే ముందు కొన్ని విషయాలు మీతో చర్చించాలి. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పుస్తకము? ఈ పుస్తకం నేపథ్యం ఏంది? ఒకటి, నేను ఏడాది కాలమైంది ఎమ్మెల్సీగా గెలిచి. ఈ ఏడాది కాలంలో నేను చట్టసభలో ఏం మాట్లాడినా, ఏ అంశాలు ప్రస్తావించినా, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందించింది, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయం పైన కులంకషంగా మండలిలో చర్చించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఒక పుస్తకం రూపంలోకి తీసుకొస్తే, రెండో పుస్తకం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీల కొంపలు ఎట్లా ముంచుతూ ఉన్నాయి, అగ్రవర్ణాలు ఎట్లా ఉద్యోగాలు ఎత్తుకపోతూ ఉన్నారు అనేటువంటి డేటాతో మరో పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రెండు పుస్తకాలను ఇవాళ గెస్ట్లు అంటే నాకు నా ఆడబిడ్డలే, ఈ బీసీలో ఉన్నటువంటి మహిళలు ఆడబిడ్డలందరూ కూడా చీఫ్ గెస్ట్లుగా ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించడం జరిగింది. చాలామంది మహిళలు వస్తూ ఉన్నారు. వాళ్ళతో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతూ ఉంది. సో అంతకంటే ముందు ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరిమణులకు కొన్ని విషయాలు వాళ్ళ ముందు కూడా చర్చ పెడతా. వాళ్ళు దీనిపైన ఎలాంటి అంటే వాళ్ళ స్పందన ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బోర్డు ఒకసారి పెడితే ఇక్కడ ఒక క్లియర్ అంటే విద్యా వ్యాపారంలో దోపిడీ ఎట్లా ఉంటుంది, వాళ్ళంతా కలిసి మూకుమ్మడిగా దోపిడీ ఎట్లా చేస్తారు అనేటువంటి అంశాన్ని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఉంది, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఈ రెండు ఉన్నాయి. ఇందులో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, అంటే 400 సీట్లు. వీటిని గతంలో మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి, నాకు మీకు చాలా ఇంపార్టెంట్. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ ఉమెన్, ఇందులో 200 సీట్లు ఉన్నాయి, ఇందులో 200 సీట్లు ఉన్నాయి. వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎట్లా ఉంటాయి అగ్రవర్ణాలు అని చెప్పడానికి నిన్న దాదాపు 3-4 గంటలు కూర్చున్న ఇదే అంశం మీద. అయితే మల్లారెడ్డి యూనివర్సిటీ ఇది డీమ్డ్ టు యూనివర్సిటీగా మారింది. అంటే ఈ కాలేజీలు అంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజీగా ఉన్నప్పుడు ఈ సీట్లు ఎట్లా భర్తీ చేసేదంటే, తీసుకోమ్మా తీసుకో కూర్చోరా తీసుకోవాలి. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు ఏం చేసేదంటే ఎంసెట్ ఈ ఎంట్రన్స్లు పెట్టి ఈ 200 సీట్లలో 100 సీట్లు రిజర్వేషన్ కేటగిరీ కింద ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇందులో 100 సీట్లు అంటే ఇది ఎంత ధరకి ఇచ్చేవాళ్ళు? కన్వీనర్ కోట ఎంత ధర ఉంటుందో అంత. 50% సీట్లు అట్లా వచ్చేటి. సీట్లు కౌన్సిలింగ్ ద్వారా రిజర్వేషన్లు ఇస్తూ భర్తీ చేసేటి. ఇందులో మల్లారెడ్డి కాలేజీలో అప్పుడు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ కింద 50%, అంటే ఇందులో సగం సీట్లు ఈ పేద వర్గాలకు ఇవ్వాలనేది రూలు ఇచ్చిరు కూడా. అంటే ప్రభుత్వం ఎంతైతే నిర్ణయిస్తుందో, ఎంతైతే సీటుకి నిర్ణయిస్తుందో, అంటే అతి తక్కువ ఇది ఉంటుంది, ఫీజు ఉంటుంది. ఈ ఫీజు ఎంత ఉంటుంది అంటే ట్యూషన్ ఫీజు ప్రతి ఏడాది 60,000, ప్రతి ఏడాదికి 60,000 అంటే 5 ఏళ్ళకి కలిపి 6×5 దాదాపు 3 లక్షల రూపాయలతోని ఎంబీబీఎస్ చదువుకునేటువంటి అవకాశం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఉండేది. అంటే 5 ఏళ్ల కాలానికి సంబంధించి ఏడాదికి 60,000 చొప్పున 3-3.5 లక్షల రూపాయల్లో ఈ పిల్లలు మన పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లుగా తయారయ్యేటోళ్ళు. ఇది అర్థం చేసుకోండి అక్క, బాగా తయారయ్యేటోళ్ళు. అయితే ఇంకొక మిగతా సీట్లు ఉంటాయి కదా, ఇంకా 100 సీట్లు ఉంటాయి కదా. ఈ 100 సీట్లలో 35 సీట్లేమో మేనేజ్మెంట్ కోటా, ఇంకొక 15% ఏమో ఎన్ఆర్ఐ కోటా. ఇట్లా వీళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు వ్యాపారం ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ ఈ సీట్లలోనే వ్యాపారం చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ అండ్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో 400 సీట్లుంటే ఈ 400 సీట్లను ఎట్లా 1,50,00,000కు ఒకటి. ఒక సీటుకు 1,50,00,000 రూపాయలు. ఒక సీటు
1,50,00,000 అమ్ముకుంటుండే. ఇప్పుడు 3 లక్షలకు దొరుకుతుండే ఒకవేళ మంచి పిల్లగానికి మంచి ఎందుకు ఈయనకు అమ్ముకునే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆయన ఆయన కాలేజీలకు డీమ్డ్ టు యూనివర్సిటీగా తీసుకొచ్చుకుండు. ఎస్, డీమ్ టు బి యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడు. ఇక వాళ్ళే ఎంతైనా నిర్ణయించుకోవచ్చు ఫీజు. డీమ్ టు బి యూనివర్సిటీగా తీసుకొచ్చుకుండు. ఈ డీమ్ టు బి యూనివర్సిటీ అనేది మరి ఎట్లా వస్తుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మా కాలేజీలో సౌకర్యాలు చాలా బాగున్నాయి, ప్రొఫెసర్లు అందరూ చాలా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు లేవు, ఇవన్నీ పారామీటర్స్ పెడుతూ కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి అప్లై చేసి అట్లాగే అక్కడి నుంచి కేంద్రానికి పంపుతారు. అయితే ఈ పంపిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే తాజాగా చూడండి, ఒక సీటుకు 1,50,00,000 అమ్ముకుంటే ఈ 400 సీట్లతోని ప్రతి ఏడాది 600 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు మల్లారెడ్డి. జస్ట్ ఓన్లీ మెడిసిన్ మీద, ఓన్లీ మెడికల్ సీట్ల మీదనే ఏడాదికి 600 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇక మనం ఇక్కడ గమనించాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, సరే ఇప్పుడు కొద్దిగా మార్చి చెప్తా మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ కాకుండా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయంటే 2, మల్లారెడ్డి మెడికల్ అండ్ ఉమెన్ కాలేజీలు. ఇందులో 400 సీట్లుంటే ఈ సీట్లను మెడికల్ కాలేజీలుగా ఉన్నప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఈ 3 కేటగిరీలు. ఏ కేటగిరీలో 50% సీట్లు ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించేది, ఇందులో 35% సీట్లు యాజమాన్యం కోట, ఇందులో 15% సీట్లు ఎన్ఆర్ఐ కోట. ఈ కోటల్లో భర్తీ చేసేవాళ్ళు. అంటే 100 సీట్లకు 100 సీట్లను, ఈ 200 సీట్లు ఉన్నాయి కదా, అంటే ఇందులో 100 అందులో 100, 200. రైట్. ఇది ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ. రైట్. అంటే ఈ 2 కాలేజీల్లో కలిపి 200 సీట్లు, 200 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ పిల్లలకు సీట్లు దక్కేటివి. ఇందులో రిజర్వేషన్ 3 లక్షల రూపాయలకే మెడిసిన్ కంప్లీట్ అయ్యేది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేది. 3.5 లక్షల రూపాయలతోని మన పిల్లలు డాక్టర్లు అయ్యేటువంటిది ముందు ఉండే. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే ఈయన డీమ్డ్ యూనివర్సిటీగా మారడానికి అప్లై చేసుకున్నాడు. కాలేజీ యూనివర్సిటీ అయింది, డీమ్డ్ టు యూనివర్సిటీ మారడానికి అప్లై చేసుకున్నాడు. ఏ రోజు అప్లై చేసుకున్నాడు? 2023 నవంబర్ 23 తారీఖు. 2023 నవంబర్ 23 తారీఖున ఈయన అప్లై చేసుకుండు. లేలే నేను ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి నేనే అమ్ముకుంటా సీట్లన్నీ, నాకు అర్హతలు ఉన్నాయని చెప్పి అప్లై చేసుకుంది. రిజర్వేషన్ ఏం లేదు, అంతా క్యాన్సల్. అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీ అంటే ఏమిటి? డీమ్డ్ టు యూనివర్సిటీ అంటే నాణ్యత గల మంచి విద్యను అందించే సంస్థగా గుర్తింపు. 1 నాణ్యత గల మంచి విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, విద్యను అందించేటువంటి సంస్థగా. వీళ్ళకు వృత్తి స్వాతంత్రం అంటే సొంతంగా పని చేసుకునేటువంటి స్వతంత్రాన్ని కల్పించేటువంటి విధానం అన్నట్టు. అంతే. అయితే ఇక్కడ దీంట్లో ఇంకేమేమి ఉంటాయి? డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అంటే సీట్లన్నీ ఇష్టం వచ్చినట్టు భర్తీ చేసుకో. దీంట్లో రిజర్వేషన్ ఏం లేవు. నువ్వు అమ్ముకుంటావు, 1 కోటి రూపాయలకు అమ్ముకుంటావా, 10 కోట్లకు అమ్ముకుంటావా, 1 లక్ష రూపాయలకి ఇస్తావా, నీ ఇష్టం, నీ సీట్లు. తర్వాత నీకు ఇష్టం వచ్చినంత ఫీజు తీసుకో. 3 లక్షలు అనేది రూల్ ఏం లేదు. ఎందుకంటే గతంలో 3 లక్షల రూలే ఉండే. ఎందుకంటే ఈ ఎవరైతే కన్వీనర్ కోటా ఉందో పిల్లలు ఎవరైతే ఉన్నారో నీకు ఇష్టం వచ్చినంత ఫీజు తీసుకో. ఇప్పుడు ఎంతైనా తర్వాత సిలబస్ నువ్వే తయారు చేసుకో. అంటే నువ్వేం పాఠాలు పెట్టాలనుకుంటున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు. తర్వాత రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సిన పని లేదు. నీ ఇష్టం, ఇక అంతా నీ ఇష్టం అన్నట్టు. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. అయ్యా అప్లై చేసిండు. అప్లై చేసిన తర్వాత అప్లై కాకముందుకేమో ఇది ఫీజు.
అప్లై కాక ముందుకే మన పిల్లలు 60,000 రూపాయలు ఏడాదికి ఫీజు కట్టి చదువుకునేటోళ్ళు 5 ఏళ్ళకు 3 లక్షలు 3.5 లక్షలలో MBBS డాక్టర్ అయ్యేటోళ్ళు. ఎస్ ఇక ఈయన డీమ్డ్ యూనివర్సిటీ అప్లై చేసుకుని కదా ఈ పిల్లలకు రావాల్సిన 200 సీట్లు పోయినాయి. ఇక ఈ సీట్లు పోయినాయి, ఇప్పుడు లేవు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.